అక్కడి నుంచి ఇక్కడికి రావడం చాలా కష్టంగా రావడం జరిగింది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఈరోజు పిహెచ్డీ చేసి మీ ముందు నిలబడడం అంటే అది కేవలం మీ ఆదర్శకత ఒకసారి, తర్వాత మీ మాటలు. ఈరోజు కూడా మేము ప్రతిరోజు మా ఇళ్లలో కూడా మీ పేరు చెప్తాం, మా పిల్లలకు కూడా ప్రతిరోజు కూడా మీరు మా డైరీలో మాకు రాయడం జరిగింది. మీరు గొప్ప వ్యక్తులుగా తయారు కావాలి, ఒక సివిలియర్, గొప్ప సివిలియర్గా తయారు కావాలనేటువంటి మాట. మీరు ఇంకోటి మాకు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు మా ఫేర్వెల్ పార్టీలో కూడా చెప్పడం జరిగింది. మాకేంటంటే మీరు ఆదర్శంగా ఉండాలి, అదేవిధంగా మీరు గొప్ప పౌరులుగా సమాజంలో ఎదగాలి అనేటువంటి మాట చెప్పడం జరిగింది సార్. అది మేము ఇప్పటికి కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. దీంతో పాటు మేము కూడా, నేను పర్సనల్గా నేను కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్గా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు మా పిల్లలు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పంపించడం జరిగింది సార్. అది కంటిన్యూగా ఈరోజు మేము మన ఇండియాలో ఉన్న ప్రీమియర్ యూనివర్సిటీలో పిల్లలకు పంపడం జరుగుతుంది. ఇప్పటి కూడా స్టిల్ మేము కంటిన్యూ చేస్తున్నాం సార్. అది కేవలం మీ ద్వారా మేము నేర్చుకున్న జ్ఞానం సమాజంలో ఏ విధంగా ఉంటున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, అబ్బాయిలకు చదివి వాళ్ళ సమాజంలో ఏ విధంగా ఉండాలనేటువంటి ఆ దృష్టిలో మేము అందరం చక్కగా పనిచేస్తున్నాం సార్. అది కేవలం మీ ద్వారా నేర్చుకున్నాం. మేము ఇంకా కంటిన్యూ చేస్తాం సార్. ఏదైతే మీరు చెప్పినటువంటి చదువుని మేము ఖచ్చితంగా సమాజంలో గొప్ప ఆదర్శాలుగా వ్యక్తులు పరిణమించే విధంగా మేము పనిచేస్తాం సార్. చాలా కృతజ్ఞత. మేమందరం కూడా ఈ సందర్భాన్ని కలిసినందుకు చాలా సంతోషంగా. కాబట్టి నా స్నేహితులు